నేను బడేటి వెంకటేశ్వర్లు యాదవ్ నడిగూడెం మండల ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. వైస్ ఎంపీపీగా. మాది తెల్లబల్లి గ్రామం, కోదాడ నియోజకవర్గం. నేను గతంలో 2014కు ముందు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమీకరణల ఆధారంగా టికెట్ నాకు ఇవ్వకపోవడం వల్ల కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. ఆ రోజున సర్పంచ్గా పోటీ చేసి ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. కొంతకాలం తర్వాత 9 నెలల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు నుంచి మొన్నటి వరకు కూడా, గడిచిన 3 నెలల క్రితం వరకు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉండడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణ భావజాలంలో ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులలో ఏర్పడినటువంటి ఒక ఉద్యమ పార్టీ. దాన్ని కేసీఆర్ గారు రాజకీయ పార్టీగా మలిచి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఏదైతే తెలంగాణ మోటివ్ ఏముందో, నిధులు నియామకాలు అనేటటువంటి నిధులు నియామకాలు అనేటువంటి కాన్సెప్ట్ను వదిలేసి పూర్తిగా రాజకీయ పక్షంగా డబ్బులు దండుకోవడమే ధ్యేయంగా తెలంగాణను అడ్డం పెట్టుకొని 10 ఏళ్ళు కూడా పరిపాలించడం జరిగింది. కేవలం జనాకర్షక పథకాలు, ప్రజల నుంచి ఓటు రావాలి అప్పటికప్పుడు, అది ఏదో ఒక పథకం పెడతాడు, దానికి ఒక ప్రాతిపదిక ఉండదు, ఒక విధానం ఉండదు. ఆ క్షణంలో ఆ కొద్ది రోజుల్లో ఆ ఓట్లు రావాలి. దానికి రాష్ట్ర బడ్జెట్ను ఉపయోగించడం, ఎక్కడ కూడా శాశ్వత ప్రాతిపదికన ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక బహుళార్థక ప్రాజెక్టు కానీ, ఏదైనా ఉత్పాదక రంగంలో కానీ పార్టీ ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. అందువల్లనే టీఆర్ఎస్ పార్టీ మొన్న ఘోర పరాజయం పాలు కావడం జరిగింది. ఇకపోతే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు ఆయన ఏదో ఒక బీసీ కార్డు అడ్డం పెట్టుకొని ఒక్కసారి ఓట్లు వేసినందుకు జనం మీద తీవ్రమైనటువంటి కక్ష తీర్చుకున్నటువంటి పరిస్థితి. రాజకీయాల్లో, చట్టసభల్లో ప్రజాప్రతినిధులు ఇట్లా కూడా ఉంటారా అని జనం భయభ్రాంతులకు గురయ్యేటటువంటి స్థాయిలో ఆయన పరిపాలన కొనసాగించడం జరిగింది, అధికార పార్టీ ఎమ్మెల్యేగా. ఇవన్నీ గమనించినటువంటి మేము ఎన్నికలకి చాలా రోజుల ముందే ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఈ తెలంగాణ అనేటటువంటి ఈ ఉనికిని ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ. భారత పార్లమెంట్లో 540 మంది పైన ఉండేటటువంటి ఎంపీలలో కేవలం ఒకరిద్దరు మాత్రమే టీఆర్ఎస్. ఆ రోజున కేసీఆర్ గారు, విజయశాంతి గారు. వాళ్ళిద్దరి వల్ల వాళ్ళది మాత్రమే పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు పార్లమెంట్ వాస్తవం. కానీ ఇక్కడ ప్రజలు వాళ్ళు ప్రాణాలు తీసుకోవడము, ఉద్యోగస్తులు ధర్నాలు చేయడము, రైతులు బాధపడడం, ఇవన్నీ తెలుసుకున్నటువంటి సోనియా గాంధీ గారు ఆ రోజున యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కేసీఆర్ గారు ఏమంటాడంటే, నా వల్లనే తెలంగాణ వచ్చిందని. భారతదేశంలో చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా, ఇంపార్టెంట్ విషయాలు ఉన్నప్పుడు కేవలం తెలంగాణ ఇవ్వాలనేటువంటి సోనియా గాంధీ యొక్క సంకల్పం వల్ల వచ్చింది తప్ప, ఆమె కమిట్మెంట్ వల్ల వచ్చింది తప్ప కేసీఆర్ గారి వల్ల కాదు. ఇక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు చాలా కాంట్రిబ్యూషన్ ఉంది, ఉద్యోగస్తుల కాంట్రిబ్యూషన్ ఉంది, స్టూడెంట్స్, రైతులు, అందరూ సకల జనులు కూడా అందరూ కోరుకుంటే తెలంగాణ వచ్చింది. ఇంకా ఆయన నా వల్లనే వచ్చింది, నేనే ఈ తెలంగాణకు అనేది ఊహించుకొని ప్రజలను కూడా అదేవిధంగా మభ్యపెట్టి ఈ తాత్కాలికమైనటువంటి జనాకర్షక పథకాలు ఏదో 1-2 ఇచ్చి తెలంగాణ సెంటిమెంట్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అది ప్రజలు గమనించారు కాబట్టే టర్న్ తీసుకొని చెంపపెట్టులాగా మొన్న తీవ్రంగా వ్యతిరేకించారు. మెజారిటీలు చూస్తే మనకు అర్థమవుతుంది. 40,000, 50,000, 60,000 మెజారిటీలతో ఓడిపోయారంటే వాళ్ళు ప్రజలు ఏ స్థాయిలో తిరస్కరించారో ఇంకా అది వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కొద్దిగా వేరే ఇతర ప్రతిపక్షాల వల్ల ఓట్ల చీలిక వల్ల కొన్ని సీట్లు తగ్గినాయి, కానీ లేకపోతే కనీసం ఇంకొక 10-15 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి. ఇంకా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో, ప్రధానంగా 6 గ్యారంటీలు, అందులో ఆల్రెడీ 2 గ్యారంటీలు వచ్చిన వారం 10 రోజుల్లోపే మొదలు పెట్టడం జరిగింది.
మిగతా వాటి మీద కూడా కసరత్తు చేస్తారు. చాలా కొద్ది రోజుల్లో, అంటే 1-2 నెలల్లోపు అన్నీ ఏదైతే చెప్పారో అవి చేయడానికి వాళ్ళు పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అడ్డగోలు దోపిడీ చేసి ఇంకా పోయినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడం నిజంగా ఇది ప్రజాస్వామ్యం యొక్క విజయం. ఇది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజలకు చేరువై ఏదైతే చెప్పిందో అది చేయడం కాంగ్రెస్ నైజం. ఇది ఒకటే కాదు, ఏ విషయంలోనైనా సరే కాంగ్రెస్ పార్టీ, ఉదాహరణకు తెలంగాణ ఇవ్వడంలోనే, తెలంగాణ ఇస్తామని చెప్పి 2004లో సోనియా గాంధీ గారు అన్న మాట ప్రకారం రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చినాక తెలంగాణ ఏర్పాటు చేసినాకనే వాళ్ళు ప్రభుత్వం నుంచి బయటకు పోయినారు. అంటే వాళ్ళు ఉన్నంత టైంలో ఒకరోజు అటు ఇటుగానే చేసేసిండ్రు. గతంలో మనం చూసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ టీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్స్ అయినా వీళ్ళందరూ కూడా ఏదైతే మాట అంటారో దానికి కట్టుబడి ఉంటారు. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, మాజీ పిసిసి అధ్యక్షులు. వారు ఇప్పుడు సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నారు. వాళ్ళు ఆయన ఏదైతే అన్నాడో వారు కానీ పద్మావతి గారు కానీ మాటకు కట్టుబడి నిజాయితీగా ఎవరిని ఒక నయా పైసా ఎక్కడ కూడా అవినీతికి చోటు లేకుండా పారదర్శకంగా వాళ్ళ జీవితాలు పూర్తిగా ప్రజలకు అంకితమై పనిచేసినటువంటి వ్యక్తులు. వాళ్ళని ఈ రోజున హుజూర్ నగర్ కోదాడ ప్రజలు ఒకరిని 60,000 మెజార్టీ, ఒకరిని 50,000 మెజార్టీ దగ్గరగా గెలిపించడం నిజంగా ప్రజలు ప్రజాస్వామ్యంలో నిజాయితీగా పనిచేసే వ్యక్తులకి ప్రజలు ఎప్పుడైనా ఆదరిస్తారు. అవినీతి పరులను తరిమి కొడతారనే దానికి ఈ మెజారిటీలు, ఈ జరిగినటువంటి పరిస్థితులే ఉదాహరణ. అందరికీ